అన్నా అన్నా ఓసి చాలా రోజుల తర్వాత దేవుని ఇష్టం ఏం వెలివేశారు అన్నా. సుజిత్ గారు అలా మీరు ఫ్యాన్ బాయ్ గా తీసిన సినిమా ఇది. ఇలాంటి కంటెంట్ కావాలి అన్న మాకు. ఆ వెలివేషన్ కి తమ బీజిఎం కి ఏం అయిపోయినా అది అసలు మన పవర్ స్టార్ ని గ్యాంగ్ స్టార్ గా చూసినామన్నా. అసలు చెప్పలేమన్నా. అసలు ఆయన రేంజ్ కి ఆ ఫైటింగ్ సీన్స్ ఏందయ్యా యంగ్ బాయ్. ఒకప్పుడు జానీ సినిమాలు చూసినాం, కట్ చేస్తే మళ్ళీ బ్యాక్ మూవీ ఓచే. ఫస్ట్ మూవీ ఇది ఇండస్ట్రీకి ఈ దసరాకి అమ్మ మొగుడు ఎవరు అంటే పవర్ స్టార్. నాకైతే వెలివేషన్స్ ప్రతి సీన్స్ అన్న మీకు చూస్తా అంటే చుక్కలు కాదు మెరుపులు అసలు ప్రతి ఎపిసోడ్ ప్రతి సీన్స్ మాత్రం వేరే లెవెల్ లో ఉంటుంది. బ్లడ్ అన్న అసలు ఏందన్న వైలెట్స్. మన పవర్ స్టార్ చేతిలో ఆ కత్తి చూస్తే అసలు కళ్ళు సరిపోవన్నా, 2 కళ్ళు సరిపోవనా. ఇంకా చూడని ఎవరైనా ఉంటే చూడండి పక్కా ఓజీ ఈసారి అమ్మ మొగుడన్న. చాలా మంది నెగిటివ్ కామెంట్ వేసారు. నెగిటివ్ నా కొడుకులకు చెప్తున్నా, ఈ దసరాకి అమ్మ మొగుడు ఎవరంటే మా పవర్ స్టార్. జై జనసేన. ఇండస్ట్రీకి బెస్ట్ సినిమా అనుకోవచ్చు అన్న. ఇండస్ట్రీకి ఇప్పుడు కన్నా పవన్ కళ్యాణ్ అన్న కెరియర్ లో ఇలాంటి సినిమా తీయలే. ఇలాంటి వెలివేషన్ అయినా, ఇలాంటి ఫైటింగ్ సీన్స్ అయినా, ఆ రేంజ్ అయినా అసలు 2 కళ్ళు సరిపోలే. సుజిత్ గారికి రాధేశ్యామ్ ఎలా కానీ మన పవర్ స్టార్ ని ఎలా చూపించాలో ఆ కట్అవుట్ కి ఆయన సాహో సినిమాలో ప్రభాస్ గారిని ఎలా చూపించారో ఈ సినిమాలో మన పవన్ కళ్యాణ్ అన్న ఎలా చూపించాలి. ఫ్యాన్ బాయ్ సినిమా తీస్తే ఎలా ఉంటది అంటే ఇలా ఉంటది అన్న. ఒకటన్నా మీసం లేదు కానీ మీసం మెలేసి చెప్తున్నా ఈ సినిమా హిట్ అన్న. 1000 కోట్లు ఫిక్స్ అయినా. 1000 కోట్లు రాసి పెట్టుకున్నా. నా పేరు రాకేష్. 1000 కోట్లు పక్కా. హీరో హీరోయిన్ కాంపిటీషన్ కూడా అది. హీరోయిన్ గారు కూడా అంటే యాక్టింగ్ పరంగా నాకు మస్తు అనిపించింది అన్న. మెయిన్ గా మన పవన్ కళ్యాణ్ లుక్ అన్న, ఆయన డైలాగ్ కి, ఆయన డెలివరీకి, ఆయన లుక్ కి మాత్రం అదిరిపోతానా. సూపర్ అన్న. ఓజీ అన్న మాకు సినిమా బాగుందా లేదా అని మాకు తెలియదు అన్న. అంటే ఇప్పుడు ఇంకో గంట సేపట్లో సినిమా రిలీజ్ అవుతుంది. కానీ సినిమా ఎట్లా ఉన్నా హిట్ అవుతుంది. ఎందుకంటే అన్ని రికార్డులు అయితే బద్దలు పడతాయి. ఎందుకంటే ఇప్పుడు ఇంత ఉందంటే రివ్యూ సినిమాలతో వచ్చినాం. ఇప్పుడు ఏంటంటే ఒరిజినల్ తోటి వస్తున్నాం. ఒరిజినల్ స్టోరీ తోటి వస్తున్నాం. ఏమైనా అన్ని రికార్డ్స్ అన్ని బద్దలు పడాయి. వైసీపీలో బలుతుంది ఫస్ట్. అంటే ఇంత ముందు మా ఎప్పుడు అగ్నిదాసి సినిమా వచ్చినప్పుడు అన్ని అప్పుడు చెప్పింది కదా జగన్మోహన్ రెడ్డి. అంటే సినిమా వస్తే అన్ని తలకాయ నొప్పి అప్పుడు మాట్లాడింది కదా. అంటే భయం పుట్టుకొచ్చింది నా వాళ్ళకి. భయం అనేది పుట్టుకొచ్చింది. పవన్ అనేది ఒక భయం అనేది వాళ్ళకి పుట్టుకొచ్చింది ఫస్ట్. ఓజీ కాదు పవన్ ఫీవర్ వాళ్ళకి. ఓజీ ఫీవర్ కాదు పవన్ ఫీవర్ వాళ్ళకి. మంచి ఎప్పుడు చెప్పలే వాళ్ళు. మంచి ఎప్పుడు చెప్పలే, చెడు అవునన్నా. భయం పుట్టుకొచ్చింది. ఇప్పుడు ఏం చెప్పాలన్నా భయం పుట్టుకొచ్చింది. ఆల్రెడీ అక్కడ దిగింది కదా. చెవి అంటే వాళ్ళ భయం పుట్టుకొచ్చింది కాబట్టి చెప్తున్నారు. వాళ్ళకు ఓజీతోటి భయం పుట్టుకొచ్చింది. ఈ సినిమాతో అన్ని రికార్డులు బద్దలైపోతాయి. ఏ రప్ప ఉండదు. ఇప్పుడు కొన్ని రోజులు ఆయన రప్ప అనేది చేస్తామా అన్న. డిప్యూటీ సీఎం అనేది చేస్తాడు. ఇక సినిమా అంటే రాజకీయాల్లో బిజీ ఉన్నా, సినిమాలో ఏం బిజీ లేదు ఆయన. సినిమా గురించి అంటే ఎప్పుడు రివ్యూ సినిమాలో చూసేదనా. ఇప్పుడు రీమేక్ సినిమాలో చూసే కదా. ఇప్పుడు ఒరిజినల్ స్టోరీ కదా. అందుకని చూడాలనిపిస్తుంది మాకు. ఎప్పుడు చూడాలని ఇది కనబడుతుంది మాకు. ఇంకా హైప్ వస్తుంది. ఇంకా హైప్ వస్తుంది బ్రో. ఇంకా సినిమా ఎప్పుడు చూద్దామని అంటే ఇప్పుడు వేసినా పోతాం మేము. అట్లా ఎన్ని వేల రూపాయలైనా సరే పెట్టుకొని పోతాం. 1000 రూపాయలు పెట్టుకొని పోతున్నాం. 1000 రూపాయలు పెట్టుకొని పోయినా. రైతులు ఎవరికి